ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుమలలో మహాసంప్రోక్షణకు అంకురార్పణ. వసంత మండపంలో ఆగమోక్తంగా పుట్టమన్ను సేకరణ. తిరుమలలో ఘనంగా ఆచార్య ఋత్విక్వరణం. మహాసంప్రోక్షణకు భగవదనుజ్ఞ తీసుకున్న ఋత్వికులు. హనుమంత వాహనంపై కోదండరాముడి విహారం. సహస్ర కలశాభిషేకంలో పరంధాముడి అనుగ్రహం. శ్రీనివాస మంగాపురంలో ఘనంగా తిరుచి సేవ. దేవి ద్వయంతో కళ్యాణ వెంకటేశ్వరుడి అపురూప దర్శనం. 12 ఏళ్లకోసారి జరిగే మహాద్భుత ఘట్టానికి నాంది జరిగింది. అట్టహాసాలు లేకుండా సాగే అద్భుత ఘట్టానికి అంకురార్పణ జరిగింది. అంతరాలయంలో కేవలం భగవన్నామ స్మరణలతో 5 రోజుల పాటు ఆగమోక్తంగా వేద ఘోషతో సాగే మహాద్భుత క్రతువుకు తిరుమలలో శనివారం సాయంత్రం అంకురార్పణ నేత్రపర్వంగా జరిగింది. ఇక రేపటి నుంచి తిరుమల శ్రీవారి ఆలయంలో మహాసంప్రోక్షణకు వైదిక క్రతువులు ప్రారంభం కానున్నాయి. తిరుమల శ్రీవారి శక్తిని ద్విగుణీకృతం చేయడానికి, లోక సంక్షేమం కోసం తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతి 12 సంవత్సరాలకోసారి నిర్వహించే ఆగమోక్త కార్యక్రమమైన మహాసంప్రోక్షణకు శనివారం సాయంత్రం అంకురార్పణ జరిగింది. ఈ సందర్భంగా శ్రీవారి సేనాధిపతి అయిన విశ్వక్సేనుల వారి ఊరేగింపు మనోహరంగా జరిపారు. సర్వాలంకార భూషితులైన విశ్వక్సేనుల వారిని తిరుచిపై కొలువుదీర్చి ఆలయం నుంచి ఊరేగింపుగా తీసుకుని వసంత మండపానికి చేరుకున్నారు. జయ నారాయణ గోవింద హరి నారాయణ గోవింద 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 జయ నారాయణ గోవింద. అక్కడ మేదిని పూజ చేసి పుట్టమన్ను సేకరించారు. అనంతరం ఊరేగింపుగా ఆలయానికి చేరుకుని యాగశాలలోని పాలికల్లో నవధాన్యాలు పోసి శాస్త్రోక్తంగా అంకురార్పణ చేశారు. ఈ కార్యక్రమంలో ఈవో అనిల్ కుమార్ సింఘాల్, జేఈఓ కెఎస్ శ్రీనివాసరాజు తదితరులు పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ. ఇవాళ 11 నుంచి 16వ తేదీ వరకు అష్టబంధనం బాలలే మహాసంప్రోక్షణ కార్యక్రమం ఏదైతే ఎంతో వైభవంగా ప్రతి 12 ఏళ్ళకి ఒకసారి జరుగుతుంది. దీన్ని వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లన్నీ పూర్తి చేశాం. అంతకుముందు 1950 సంవత్సరాల్లో కూడా విళంబీనామ సంవత్సరంలో ఇదే అష్టబంధన మహాసంప్రోక్షణ ఎంతో వైభవంగా నిర్వహించారు. ఈసారి మరి విళంబీనామ సంవత్సరంలో ఈ కార్యక్రమం నిర్వహించడం ఇప్పటికే ఇవాళ ఉదయం ఋత్విక్ వర్ణం అంటే దాన్ని మనం ఆచార్యవర్ణం కూడా చెప్తాం. ఆ ఋత్విక్ వర్ణం కార్యక్రమం శాస్త్రోక్తంగా నిర్వహించాం. ఇప్పుడు సేనాధిపతి మహోత్సవం వసంత మండపంలో వచ్చి పుట్టమ్మను సేకరించుకోవడం, అదేవిధంగా ఇప్పుడు అంకురార్పణం కార్యక్రమం యాగశాలలో వైభవంగా నిర్వహిస్తాం.
రేపటి నుంచి 5 రోజుల పాటు ఈ వైదిక కార్యక్రమాలు రోజువారీగా శాస్త్రోక్తంగా నిర్వహిస్తూనే వస్తున్నటువంటి భక్తులు కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా వీలైనంత వరకు ఇప్పటి ప్రచారం వల్ల ఎంతవరకు అయితే దేవాలయంలో సౌకర్యపూర్వకంగా భక్తులు దర్శనం చేసే అవకాశం ఉందో అంతమంది భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. నిన్న అయితే దాదాపు 4,000 మంది, అదేవిధంగా ఇవాళ అంతకుముందే దాదాపు 22,000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. అంటే చివరికి మొత్తం కలిపి దాదాపు 30,000 మంది ఇవాళ దర్శనం చేసే అవకాశం ఉంది. అట్లాగానే భక్తులు బాగా సహకరిస్తూనే అక్కడ లోపల జరుగుతున్నటువంటి వైదిక కార్యక్రమాల్లో ఎటువంటి ఆటంకం కలగకుండా భక్తులు కూడా స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది. ఇటు ఒకవైపు ప్రధానాచార్య వారి ఆధ్వర్యంలో ఇంత దాదాపు 44 మంది ఋత్వికులు, ఒక 100 మంది వేద పండితులు వీళ్ళందరూ కూడా శాస్త్రోక్తంగా ఈ కార్యక్రమాన్ని కూడా వచ్చే 5 రోజులు నిర్వహించబోతున్నాం. తిరుమల శ్రీవారి మహాసంప్రోక్షణ నేపథ్యంలో శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం సహాయ ఆచార్యుడు పరాశరం భావనారాయణ ఆచార్యులు రచించిన అష్టబంధన మహాసంప్రోక్షణ విధి అనే పుస్తకాన్ని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, తిరుమల జేఈఓ కెఎస్ శ్రీనివాసరాజు, ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల్ దీక్షితులు విశ్వక్సేనుల వారి ఊరేగింపులో ఆవిష్కరించారు. తిరుమలలో నిర్వహించే మహాసంప్రోక్షణకు 4 రాష్ట్రాల నుంచి వైఖానస ఆగమ పండితులు తరలివచ్చారు. తిరుమల ప్రధాన అర్చకునితో సహా మొత్తం 45 మంది ఋత్వికులు ఈ మహాక్రతువును నిర్వహిస్తున్నారు. వీరితో పాటు 100 మంది వేద పండితులు, వేద విద్యార్థులు వేద పారాయణం చేయనున్నారు. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం తిరుమలలో ఆచార్య ఋత్విక్వరణం ఘనంగా జరిగింది. తిరుమలలో మహాసంప్రోక్షణను ఆగమోక్తంగా నిర్వహించేందుకు ఋత్విక్కులు, వేద పండితులు తరలివచ్చారు. వీరందరూ యాగశాలలో ఏ స్థానాల్లో ఆసీనులవ్వాలో తెలిపేందుకు శనివారం ఉదయం ఆచార్య ఋత్విక్వరణం జరిపారు. వీరందరికీ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు నేతృత్వం వహించి ఆలయానికి తీసుకురాగా ఈవో అనిల్ కుమార్ సింఘాల్, జేఈఓ కెఎస్ శ్రీనివాసరాజు పండితులందరికీ స్వాగతం పలికి ఆలయంలోకి తోడ్కొని వెళ్లారు. అక్కడ మూలమూర్తి ముందు పండితులందరూ భగవదనుజ్ఞ తీసుకున్నాక వస్త్ర బహుమానాన్ని అందించారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ గజరాజులు ముందు నడుస్తూ ఉండగా పండితులందరూ ఆలయం నుంచి మాడవీధుల్లో ప్రదక్షిణగా అర్చక భవన్కు చేరుకున్నారు. అక్కడ వీరికి మంగళ నీరాజనాలు సమర్పించాక అర్చకులందరూ తాము బస చేసే ప్రాంతానికి చేరుకోవడంతో ఈ ఘట్టం ఘనంగా ముగిసింది. ఇక తిరుమల శ్రీవారి ఆలయంలో మహాసంప్రోక్షణకు ఉద్దేశించిన యాగశాలలో మొత్తం 28 హోమగుండాలు ఏర్పాటు చేశారు. యాగశాలలో శ్రీవారి మూలవర్లకు 5 హోమగుండాలు, ద్వారపాలకులకు 1, విమాన వెంకటేశ్వర స్వామి వారికి 1, శ్రీ గరుడాళ్వార్కు ఆలయ గోపురానికి కలిపి 2, శ్రీ వరదరాజస్వామి వారికి ఆలయ గోపురానికి కలిపి 2, అన్నప్రసాద పోటు తాయారుకు 1, పడిపోటు తాయారుకు 1, శ్రీ విశ్వక్సేనుల వారికి 1, భాష్యకారులకు 1, శ్రీ యోగ నరసింహస్వామి వారికి ఆలయ గోపురానికి కలిపి 2, రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణ స్వామి వారికి 1, శ్రీ బేడి ఆంజనేయ స్వామి వారికి ఆలయ గోపురానికి కలిపి 2, ఇతర వాస్తు హోమగుండాలతో మొత్తం 28 హోమగుండాలను ఏర్పాటు చేశారు. ఆగస్టు 12వ తేదీన ఉదయం 6 గంటలకు ఒక హోమగుండాన్ని వెలిగించి పుణ్యాహవాచనం, పంచగవ్యారాధన, వాస్తు హోమం, రక్షాబంధనం చేస్తారు. రాత్రి 9 గంటలకు కళాకర్షణలో భాగంగా గర్భాలయంతో పాటు అన్ని ఉపాలయాల్లోనూ దేవతామూర్తుల శక్తిని కుంభంలోకి ఆవాహన చేస్తారు. ఈ కుంభాలతో పాటు దేవతలందరినీ, ఉత్సవమూర్తులను యాగశాలకు వేంచేపు చేస్తారు. మొత్తం 18 వేదికలపై కుంభాలను కొలువుదీర్చుతారు. యాగశాలలో ప్రతిరోజు నిత్య కైంకర్యాలతో పాటు ఉదయం 6 గంటల నుంచి హోమాలు నిర్వహిస్తారు. తిరుపతి శ్రీ కోదండరాముడు హనుమంత వాహనంపై భక్తకోటికి దర్శనమిచ్చారు. అమావాస్యను పురస్కరించుకుని నిర్వహించిన హనుమంత వాహన సేవలో భక్తులు పాల్గొని స్వామివారి దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించుకున్నారు.
తిరుపతిలో ప్రముఖ వైష్ణవ క్షేత్రంగా అలరారుతున్న శ్రీ కోదండరామాలయం శనివారం ఆధ్యాత్మిక శోభతో ప్రకాశించింది. ప్రతి నెల అమావాస్య నాడు సహస్ర కలశాభిషేకంతో పాటు స్వామివారికి హనుమంత వాహన సేవ నిర్వహించడం సంప్రదాయం. ఈ మేరకు శనివారం ఉదయం ఆలయంలోని మహామండపంలో సహస్ర కలశాలను ప్రతిష్ఠించి 3 స్నానపీఠాలను ఏర్పాటు చేశారు. ఒక పీఠంపై కౌతుకమూర్తిని, మరో పీఠంపై సీతారామ లక్ష్మణులను, ఇంకో పీఠంపై విశ్వక్సేనుల వారిని వేంచేపు చేశారు. అనంతరం ఉత్సవమూర్తులందరికీ పంచామృతాలు, సుగంధభరిత పరిమళ ద్రవ్యాలతో వేదమంత్రాల నడుమ అభిషేకాన్ని నిర్వహించారు. కలశ జలాలతో సహస్రధార కార్యక్రమాన్ని నేత్రపర్వంగా జరిపారు. ఇక సాయంత్రం స్వామివారి హనుమంత వాహన సేవ కనుల పండుగగా జరిగింది. సర్వాలంకార భూషితులైన శ్రీ కోదండరాముణ్ణి చక్కగా అలంకరించి హనుమంత వాహనంపై కొలువుదీర్చారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ కోదండరామస్వామి వారిని తిరుపతి పురవీధుల్లో ఊరేగించారు. దాసభక్తికి ప్రతీకైన హనుమంతుణ్ణి వాహనంగా చేసుకుని ఊరేగిన స్వామివారిని భక్తులు దర్శించుకుని పులకించారు. ఆధ్యాత్మిక రాజధాని తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం తిరువాడిపురం ఉత్సవాలతో శోభిల్లుతోంది. టీటీడీ ఆధ్వర్యంలోని ఈ ఆలయంలో తిరువాడిపురం ఉత్సవాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. గోదాదేవి జన్మ నక్షత్రం పొబ్బను పురస్కరించుకుని ఈ ఉత్సవాలు నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా శనివారం సాయంత్రం ఆలయంలో అమ్మవారికి మంగళ ద్రవ్యాలతో ఏకాంతంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఆ తర్వాత సుందరంగా అలంకరించిన అమ్మవారిని తిరుచుపై కొలువు తీర్చారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా సమీపంలోని గంగుండ్ర మండపానికి వేంచేపు చేసి ఆస్థానం నిర్వహించారు. తిరుపతికి సమీపంలోని శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో తిరుచి సేవ జరిగింది. ప్రతి శనివారం స్వామివారికి తిరుచి సేవ నిర్వహించడం ఆనవాయితీ. ఇందులో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని ఆలయంలోని అలంకార మండపంలో వేంచేపు చేసి అర్చకులు సకల శోభితంగా అలంకరించారు. ఆపై తిరుచిపై ఆసీనులను చేసి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్ట్. మనది వేద భూమి. వేదాలు మన జీవన నాదాలు. హైందవ సనాతన ధర్మానికి మూలమైన మన వైదిక సంప్రదాయాన్ని పరిరక్షించి పరివ్యాప్తి చేసే మహోన్నతమైన లక్ష్యంతో టీటీడీ కొనసాగిస్తున్నదే శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్ట్. ఈ క్రమంలోనే ఎన్నో పాఠశాలల్ని, విశ్వవిద్యాలయాన్ని నెలకొల్పి తద్వారా వేద విద్యా వ్యాప్తికి కృషి చేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్ట్ కు మీ వంతు తోడ్పాటును అందజేయండి. శ్రీవారి ఆశీర్వాదాలు అందుకోండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877 22 77 777, 0877 22 33 333 లేదా టీటీడీ వెబ్సైట్ ను చూడండి www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తిరుపతిలో జగన్నాథ రథయాత్ర శోభాయమానంగా జరిగింది. ఇక్కడ ప్రతి ఏటా ఈ రథయాత్ర నిర్వహించడం ఆనవాయితీ. శనివారం సాయంత్రం రథంపై సుభద్ర, బలరామ సమేత శ్రీ జగన్నాథుని కొలువు తీర్చి శ్రీరామ మందిరం నుండి మంగళం క్వార్టర్స్ వరకు హరే కృష్ణ హరే రామ సంకీర్తన నడుమ రథయాత్ర సాగింది. చిన్నపిల్లల శ్రీకృష్ణుడి వేషధారణలు ఆకట్టుకున్నాయి. ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని భాగ్యనగరంలోని పలు ఆలయాలు ఆధ్యాత్మిక శోభతో ప్రకాశించాయి. భక్తులు ఆలయాలకు తరలివచ్చి పూజలలో పాల్గొని భక్తి ప్రపత్తులతో ప్రణమిల్లారు. ఇప్పుడు ఆ విశేషాల సమాహారం మీకోసం. మారేడ్పల్లి శ్రీ సిద్ధి వినాయక స్వామి ఆలయంలో
మాస శివరాత్రి పూజలు ఘనంగా జరిగాయి. పరమశివునికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాన్ని నిర్వహించారు. అర్చక స్వాములు నమక చమకాలు పఠిస్తూ పాలు, పెరుగు, తేనె, నెయ్యి తదితర ద్రవ్యాలతో రుద్రాభిషేకాన్ని శైవాగమోక్తంగా జరిపారు. అలాగే చిక్కడపల్లిలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారి కళ్యాణం నిర్వహించారు. ఉత్సవ వేదికపై సర్వాలంకార భూషితులైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని కొలువుదీర్చి అర్చకులు ఆగమోక్తంగా కళ్యాణ కరతూను జరిపారు. అలాగే నాగులగుంట శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం భక్తులతో శోభిల్లింది. ఆషాఢమాసం ముగింపు సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ప్రాతకాలంలో మూలవర్లకు అభిషేకాలు జరిపారు. నాలా బజార్లో కొలువైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో వేద పారాయణం జరిగింది. లోక కళ్యాణార్థం చతుర్వేదాన్ని పారాయణం చేశారు. మారేడ్పల్లి కంచి కామకోటి పాలిత శ్రీ సర్వేశ్వరాలయంలో అమావాస్యను పురస్కరించుకుని సామూహిక విష్ణు సహస్రనామ పారాయణం చేశారు. ముందుగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని వేంచేపు చేసి పూజలు జరిపారు. తరువాత భక్తులు సామూహిక విష్ణు సహస్రనామ పారాయణం చేశారు. చిత్తూరు శ్రీ కరుమారి అమ్మ దేవాలయంలో ఆషాఢ పూజలను ఘనంగా నిర్వహించారు. అమ్మవారికి పాలాభిషేకాన్ని జరిపారు. తొలుత కలశాలను ఊరేగింపుగా తీసుకువచ్చి కలశాలలోని పాలతో వినాయక స్వామి, శ్రీ కరుమారి అమ్మవారికి అభిషేకాలు నిర్వహించారు. అలాగే మహిమాన్విత శ్రీ అంకాళ పరమేశ్వరి ఆలయంలో అమ్మవారికి విశేష అలంకారాలతో రాహుకేతు పూజలను జరిపి హారతులు సమర్పించారు. చవటపల్లి శ్రీ కనకదుర్గమ్మకు ప్రత్యేక పూజలు జరిపారు. కరీంనగర్ జిల్లా దేవుళ్లపల్లి పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆంజనేయుని పంచామృతాలతో అభిషేకించి ఆకు పూజ జరిపారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని హనుమాన్ చాలీసాను పారాయణం చేశారు. అలాగే కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం ఆధ్యాత్మిక వాతావరణంతో శోభిల్లింది. వేకువజామునే స్వామివారికి అభిషేకాలు, ఆకు పూజలు జరిపారు. భక్తులు కోనేరులో పుణ్యస్నానాలు ఆచరించి రామబంటును దర్శించుకోవడానికి బారులు తీరారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రంలోని పలు ఆలయాలు ఆధ్యాత్మిక శోభతో ప్రకాశించాయి. ఆషాఢ మాసం చివరి రోజు కావడంతో ఆలయాలలో ప్రత్యేక పూజలతో పాటు అమ్మవార్లకు శాకంబరి అలంకారాలు నిర్వహించారు. ఇప్పుడు ఆ విశేషాల సమాహారం మీకోసం. కడప జిల్లా జమ్మలమడుగులో వెలిసిన శ్రీ చౌడేశ్వరి దేవి ఆలయంలో ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని అమ్మవారు శాకంబరిగా దర్శనమిచ్చారు. వేకువజాముని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తరువాత అమ్మవారిని వివిధ రకాల కూరగాయలతో శాకంబరిగా అలంకరించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని దీపాలు వెలిగించారు. అలాగే కడప రామాంజనేయ స్వామి ఆలయంలో శ్రీ కాత్యాయని అమ్మవారు కూడా శాకంబరి దేవిగా దర్శనమిచ్చారు. ఆషాఢమాస పూజల్లో భాగంగా అమ్మవారిని 21 రకాల కూరగాయలతో అలంకరించారు. మహిళలు అమ్మవారిని దర్శించుకుని లలితా సహస్రనామాలను పారాయణం చేశారు. తూర్పుగోదావరి జిల్లా తునిలో కొలువైన శ్రీ దుర్గాదేవి శాకంబరిగా దర్శనమిచ్చారు. అమ్మవారిని పలు రకాల కూరగాయలతో అలంకరించి ధూపదీప నైవేద్యాలను సమర్పించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని నైవేద్యాలను సమర్పించారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల శ్రీ భ్రమరాంబికాదేవి ఆలయంలో ఆషాఢమాసం చివరి శనివారాన్ని పురస్కరించుకుని అమ్మవారు శాకంబరిగా భక్తులకు దర్శనమిచ్చారు. ప్రత్యేక పూజలు నిర్వహించి వివిధ రకాల కూరగాయలతో అమ్మవారిని అలంకరించారు. శాకంబరిగా దర్శనమిచ్చిన అమ్మవారిని భక్తులు దర్శించుకుని నైవేద్యాలను సమర్పించారు. అనంతపురం కొత్త ఊరులో కొలువైన శ్రీ వాసవిమాత అమ్మవారి ఆలయంలో ఆషాఢమాస పూజలు ఘనంగా జరిగాయి. చివరి శుక్రవారాన్ని పురస్కరించుకుని అమ్మవారిని వివిధ రకాల కూరగాయలతో శాకంబరి దేవిగా అలంకరించారు. మహిళలు అమ్మవారిని దర్శించుకుని శ్రీ లలితా సహస్రనామాలను పారాయణం చేశారు. తూర్పుగోదావరి జిల్లా వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో అలివేలు మంగమ్మ శాకంబరి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఆషాఢ మాసోత్సవాల్లో భాగంగా అమ్మవారిని పలు రకాల కూరగాయలు, ఆకుకూరలతో శాకంబరిగా అలంకరించారు. ఇలా శాకంబరిగా అమ్మవారిని అలంకరిస్తే వ్యవసాయాభివృద్ధి జరుగుతుందని ఇక్కడి వారి నమ్మకం. భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఉత్తరాంధ్రుల ఆరాధ్య దేవతగా పేరుగాంచిన తలుపులమ్మ లోవలో ఆషాఢమాసం చివరి రోజున అమ్మవారికి సహస్ర కలశాభిషేకాన్ని నిర్వహించారు. అమ్మవారిని విశేషంగా అలంకరించి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై కొలువు తీర్చారు. ఆ తరువాత సహస్ర కలశాలలో ఉంచిన దివ్య జలంతో అమ్మవారిని అభిషేకించారు. భక్తులు ఈ అభిషేక మహోత్సవంలో పాల్గొని వర్షాలు సమృద్ధిగా కురిసి లోకం పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని వేడుకున్నారు.
వరంగల్ జిట్టేడు హనుమాన్ దేవాలయం భక్తులతో శోభిల్లింది. వేకువజామునే స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆకు పూజ జరిపారు. పుష్పమాలలు సమర్పించి హారతులిచ్చారు. గూడూరు శ్రీకృష్ణ ధర్మరాజుల స్వామి దేవస్థానం భక్తులతో శోభిల్లింది. ముందుగా ద్రౌపది అమ్మవారికి మహిళలు సామూహిక కుంకుమార్చన జరిపారు. ఆ తర్వాత అమ్మవారిని సర్వాలంకార శోభితంగా అలంకరించి పల్లకిపై కొలువు తీర్చి ప్రాకారోత్సవాన్ని నిర్వహించారు. మహిళలు ఈ కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారిని సేవించారు. విజయనగరం జిల్లా బొబ్బిలి శ్రీ వైభవ వెంకటేశ్వర స్వామి ఆలయం గోవిందనామ స్మరణలతో మారుమ్రోగింది. వేకువజామునే స్వామివారికి విశేష ఆరాధనలు నిర్వహించి అష్టోత్తర శతనామార్చనను జరిపారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని పునీతులయ్యారు. అలాగే బెల్గాం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. ఇక చారిత్రక ప్రాశస్త్యం కలిగిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో విశేష పూజలు జరిగాయి. స్వామివారిని పరిమళ భైత పుష్పాలతో అలంకరించి అష్టోత్తర శతనామార్చన జరిపారు. భక్తులు స్వామివారిని కనులారా దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. నెల్లూరులో ముత్యాలమ్మ జాతర మహోత్సవం కన్నుల పండుగ జరుగుతోంది. ఈ సందర్భంగా భక్తులు రాజరాజేశ్వరి ఆలయం నుంచి ముత్యాలమ్మ ఆలయం వరకు కలశాలను ఊరేగింపుగా తీసుకువచ్చి అమ్మవారికి సమర్పించారు. ఆ తర్వాత ముత్యాలమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. విశాఖపట్నం శ్రీ ఆదిశక్తి నాగదేవి అమ్మవారి ఆలయంలో ఆషాఢమాసం సందర్భంగా అమ్మవారు అన్నపూర్ణాదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ప్రాతకాలమే అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నపూర్ణాదేవిగా అలంకరించారు. అన్నపూర్ణాదేవి అష్టోత్తరాలతో కుంకుమార్చనలు జరిపి మంగళ నీరాజనాలు సమర్పించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని పునీతులయ్యారు. ప్రముఖ శైవ క్షేత్రం శ్రీకాళహస్తిలో ఆడికృత్తిక మహోత్సవాలు ఘనంగా పరిసమాప్తమయ్యాయి. ఉత్సవాల చివరి రోజున స్వామివారికి పల్లకి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఒక పల్లకిపై శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి, మరో పల్లకిలో శ్రీ గంగా భవానీ సమేత శ్రీ వాయులింగేశ్వరుడు, మూడవ పల్లకిలో శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక అమ్మవార్లను సర్వాలంకార శోభితంగా అలంకరించి కొలువు తీర్చారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ పల్లకి ఉత్సవం శోభాయమానంగా జరిగింది. 3 పల్లకీలలో ఊరేగిన స్వామి అమ్మవార్లను భక్తులు దర్శించుకుని ప్రణమిల్లారు. వరంగల్లోని హనుమాన్ భజన మందిరం ఆధ్వర్యంలో నగర సంకీర్తన నిర్వహించారు. ముందుగా శ్రీ మహాలక్ష్మి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపారు. ఆ తర్వాత లోక కళ్యాణార్థం శ్రీకృష్ణ స్వామివారి భజనలు ఆలపిస్తూ భక్తులు నగర సంకీర్తనను నిర్వహించారు. తిరుమలలోని నాదనీరాజన వేదికపై తిరుచికి చెందిన డాక్టర్ బి శివకుమార్ బృందం మృదు మధురంగా పలికించిన వీణానాదం శ్రీవారి భక్తులను అలరించింది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.